పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వీధి కుక్కలను తరలించాలన్న ఆదేశాల సవరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధానంగా వీధి కుక్కల బెడదను నివారించాల్సిందేనంది సుప్రీంకోర్టు. బాలికలు వృద్ధులపైన కుక్కల దాడి బాధాకరమంటూ వ్యాఖ్యానించింది. ఇక వీధుల్లో కుక్కలు కనపడకూడదంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. పిచ్చి కుక్కలను యుతనేషియా ఇచ్చి చంపేయండి అంటూ కూడా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడద సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్ అంది న్యాయస్థానం. అయితే ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషించరాదంటూ కూడా హితవు పలికింది. బహిరంగ ప్రదేశాల నుంచి కుక్కలను వెంటనే షెల్టర్లకు తరలించాలని తేల్చేసింది న్యాయస్థానం. గతంలో ఇదే అంశం దేశవ్యాప్తంగా కీలకంగా మారింది. న్యాయస్థానాల్లో వీధి కుక్కల అంశంపై ఇంత కీలకమైనటువంటి వాదనలు జరగాల్సినటువంటి సందర్భం ఎందుకు వస్తుంది అంటూ ప్రశ్నించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. కానీ ప్రధానంగా ప్రజా భద్రత వర్సెస్ జంతు ప్రేమికులు, ఇది గత కొంతకాలంగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నటువంటి కేసు. తాజాగా దీనికి సంబంధించి షెల్టర్లకు తరలించడం, వీటికి అవసరమైనటువంటి స్టెరిలైజేషన్ టీకాలను అందించడం, వీధి కుక్కలను షెల్టర్లలో నిర్వహించడం, ఈ మొత్తం కూడా కష్టతరమని జంతు ప్రేమికులు బాధపడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ కుక్కల విషయంలో తీవ్రంగా ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. మరి ముఖ్యంగా పిచ్చి కుక్కల ఇష్యూలో వృద్ధులు, చిన్నపిల్లలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వాటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలి అంటూ పదే పదే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో కొంతవరకు అంటే జంతు ప్రేమికుల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు, మరి ముఖ్యంగా కీలకమైనటువంటి వాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంతవరకు వెనుకడుగు వేసినటువంటి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలను, అంటే వీధి కుక్కలను తరలించాలని ఇచ్చినటువంటి ఆదేశాల సవరణకు తాజాగా సుప్రీంకోర్టు నిరాకరించినట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ రెడ్డికి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, వీధి కుక్కల అంశం తాజాగా మళ్ళీ సుప్రీంకోర్టుకి రావడం, సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ వీధి కుక్కల సమస్య అనేది దాదాపుగా మనం అంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కువైపోయింది. కుక్కల జనాభా అనేది ప్రతిరోజు రోజు రోజుకి పెరిగిపోవడం. అంటే ఒకసారి డెలివరీ అయితే అవి కనీసం ఒక 7-8 పిల్లలను పెట్టడం, తద్వారా అవి ఇంకా అంటే మామూలుగా ఈ వీధుల్లోనే వీటికి సంబంధించి కొంత చిన్నపిల్లలు ఆడుకునేటువంటి సమయంలో గానీ, అలాగే వృద్ధులు ఎవరన్నా ఒంటరిగా నడిచి వెళ్తున్నటువంటి సమయంలో గానీ, అలాగే వాకింగ్ చేసేవాళ్ళు ఉదయం సమయంలో వాకింగ్ కానీ, లేదా రాత్రి సమయంలో ఆఫీసుల నుంచి వచ్చేటువంటి మహిళలు, ఇలాగా వీళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. అలాగే కొంత అంటే ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో వీటి సమస్య ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీల్లో కొంత కంట్రోల్ గ్రామీణ ప్రాంతాల్లో కొంత కంట్రోల్ అవుతున్నప్పటికీ కూడా పట్టణాల్లో వీటికి ఆహారం దొరక్క ఎక్కువగా మనుషుల మీదనే దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా అంటే పసికందులను కూడా కుక్కలు లాక్కెళ్ళిపోవాలి, మంచం మీద పడుకోబెట్టినటువంటి పసికందులను కూడా, ఉయ్యాల్లో ఉన్నటువంటి పసికందులను కూడా కుక్కలు లాక్కెళ్ళిపోయి చేల్చడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా వరకు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చూస్తే వీధి కుక్కల విషయంలో ఎక్కడా కూడా అంటే తాము క్షమించలేము, ఎందుకంటే తమకు వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల రక్షణ ప్రథమ ప్రాధాన్యత, జంతు ప్రేమికులకు ప్రేమ ఉంటే వాటిని తీసుకెళ్లి దత్తత తీసుకోండి, పెంచుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా షెల్టర్ హోమ్లకు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ వాటిని ఉంచకూడదు అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు పదే స్పష్టం చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఇచ్చినటువంటి తీర్పులో కూడా తాము గతంలో ఏదైతే చెప్పామో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చేటువంటి ప్రసక్తే లేదు. తమకు ఖచ్చితంగా అంటే మనుషుల ప్రాణాలే ముఖ్యము, కుక్కల జంతు ప్రాణాలు కాదు. జంతు ప్రేమికులకు అంత ప్రేమ ఉంటే వాటి మీద మీరు ప్రేమ పెంచుకోండి తప్ప మేము మనుషుల ప్రాణాలకే విలువిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ పార్కులు కానీ, బహిరంగ ప్రదేశాలు కానీ, కాలనీ రోడ్లపై కానీ వీధి కుక్కలు సంచరించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి, షెల్టర్ హోమ్స్ నిర్మించాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వెంకట, జంతు ప్రేమికుల దగ్గర నుంచి వచ్చిన కీలకమైనటువంటి అభ్యంతరం షెల్టర్ల నిర్వహణ సరిగ్గా లేదనేటువంటి అంశం. సో షెల్టర్లను పెంచడం, వాటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపై ప్రభుత్వానికి ఏమైనా కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఏమైనా కనబడుతుంది తాజా తీర్పుతో? అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాలు, ఇటు యానిమల్ హస్బెండరీ కానీ వీళ్ళు ఈ జంతు ప్రేమి అంటే ప్రభుత్వాలే దీనికి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఇప్పుడు మనం అంటే మీరైనా నేనైనా సరే కుక్కను చూస్తే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. మనుషుల కంటే కూడా రోడ్డు మీద మంచి పడి ఉంటాం కంటే కుక్క పడి ఉంటాం మనకి ఎక్కువ బాధ కలిగిస్తూ ఉంటుంది.
ఇప్పుడు నేనైనా మీరైనా అంతే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే జంతు ప్రేమికులు కూడా, అంటే మీరైనా నేనైనా లేదంటే జంతు ప్రేమికులైనా ఎవరైనా సరే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి కుక్క అంటే మనకు ప్రాణం ఉండొచ్చు, కుక్క అంటే మనకు ప్రాణం అయి ఉండొచ్చు, కుక్క కష్టపడితే మనం చూడలేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ చిన్నపిల్లలు పాపం శోభం తెలియనటువంటి చిన్నపిల్లలను, అలాగే ఆడుకునేటువంటి వాళ్ళను, అలాగే మహిళలను ఈ విధంగా దాడి చేసే అంశానికి సంబంధించి మనం తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మనుషులు ప్రస్తుతానికి భారత్ లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మనుషుల జనాభా అనేది తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కుక్కల విషయంలో ఇదే తరహా వదిలేస్తే, అంటే ఇప్పుడు 2 కుక్కలు కలిస్తే ఆ 2 కుక్కలు కలిసి ఒక 150-200 కుక్కలు చేస్తాయి. కాబట్టి దానివల్ల అది రాబోయే రోజుల్లో అంటే వాటికి ఆహారం దొరక కానీ ఇప్పటికి మనుషులకి ఆహారం దొరక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కుక్కలకు ఆహారం రోడ్ల మీద కుక్కలకు ఆహారం పెట్టేటువంటి పరిస్థితి కూడా దాదాపు ఉండకపోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జంతు ప్రేమికులు కూడా కొంత అతిగా ప్రేమించడం కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాలు అయితే చెప్పొచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వీధి కుక్కలను తరలించాలన్న ఆదేశాల సవరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధానంగా వీధి కుక్కల బెడదను నివారించాల్సిందేనంటూ కూడా సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పునిచ్చింది. బాలికలు వృద్ధులపైన కుక్కల దాడి బాధాకరమంటూ వ్యాఖ్యానించింది. ప్రధానంగా వీధుల్లో కుక్కలు కనపడకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిచ్చి కుక్కలకు యుతనేషియా ఇచ్చి చంపేయండి అంటూ కూడా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే వీధి కుక్కల బెడద సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్ అంటూ కూడా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పిచ్చింది. అయితే ప్రభుత్వాలు కేవలం ప్రేక్షక పాత్ర పోషించరాదంటూ కూడా హితవు పలకడం జరిగింది. అయితే బహిరంగ ప్రదేశాల నుంచి కుక్కలను వెంటనే షెల్టర్లకు తరలించాలంటూ కూడా న్యాయస్థానం తీర్పునిచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి అంశం జంతు ప్రేమికుల దగ్గర నుంచి వరుసగా విమర్శలు రావడం, అప్పీళ్లకు వెళ్లడం, మరో పిటిషన్లు దాఖలు చేయడం, వీధి కుక్కల అంశంపైన న్యాయస్థానాలు ఇచ్చిన లేదా దిగువ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులపైన ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళడం, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళడం, ఇలాంటి ప్రక్రియ పరంపర వల్ల మనం సాగుతుంది. కానీ ఇటీవలే వేసవి కాలం, సరైనటువంటి ఆహారం లేక, ఎండ ఎక్కువ తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత పెరిగి తాగడానికి సరిగ్గా నీరు లేక కుక్కలు కొంతవరకు కూడా ఆందోళనకరమైన పరిస్థితుల్లో కనబడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చిన్న పిల్లలు లేదా వృద్ధులు వీరు కుక్కల్ని అంత త్వరగా హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. వీరిపైన కుక్క కాటులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కీలకమైనటువంటి ర్యాబిస్ లాంటి వ్యాధులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ జంతు ప్రేమికులు కూడా దేశంలో ఉన్నటువంటి కుక్కలను కాకుండా విదేశాల నుంచి కుక్కల్ని దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనేటువంటి విమర్శలను కూడా న్యాయస్థానం వేదికగానే ఎదుర్కొన్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఎట్టకేలకు న్యాయస్థానం గతంలో ఇచ్చినటువంటి తీర్పును మరోసారి అదే ఇవ్వడం జరిగింది. ఎలాంటి సవరణ ఇవ్వమంటూ కూడా కీలకంగా తేల్చేయడం జరిగింది. షెల్టర్లను నిర్వహించాలి, అన్ని కుక్కలను షెల్టర్లకు తరలించాలి, స్టెరిలైజేషన్ టీకాలు ఇవ్వాలి, నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు యుతనేషియా ఇచ్చే పిచ్చి కుక్కలను చంపేయాలంటూ కూడా న్యాయస్థానం కీలకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి. మొత్తం మీద సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో జంతు ప్రేమికుల దగ్గర నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తమైనా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా అన్వేషిస్తాయి, షెల్టర్ల నిర్వహణకు సంబంధించి జంతు ప్రేమికుల దగ్గర నుంచి విమర్శలు రాకుండా ఎలా ముందుకెళ్తాయి అన్న దానిపైన కొంతవరకు మనము వేచి ఉండాల్సిందే.